ఈరోజు ముల్లంగి బీరకాయ పొట్టుతో మంచి రుచికరమైన చట్నీ అయితే చేశాను. చాలా బాగుండింది. పై మీద బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉద్దిపప్పు శనగపప్పు వేసి అందులోకి వేరుశనగ గింజలు కూడా వేసి దోరగా వేయించుకొని అది కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా తెల్ల నువ్వులు అయితే వేసానండి. అది కొంచెం చిట్టపట్లాడిన తర్వాత ఈ విధంగా ఎండుమిర్చి అయితే వేసానండి. ఎండుమిర్చి కొంచెము అంటే మంట తక్కువతో బాగా దోరగా వేయించుకున్న తర్వాత అందులోకి కొద్దిగా టమాటో, మరి ఎక్కువ కూడా వేయకూడదు. ఈ విధంగా ఒక చిన్న టమాటో అనుకోండి కట్ చేసి పెద్ద పెద్ద ముక్కలతో కట్ చేసి ఈ విధంగా వేసి అది కొంచెం వాడ్చుకున్న తర్వాత తెల్లగడ్డలు ఒలిసి పెట్టుకుని తెల్లబాయలు ఈ విధంగా వేసాను. ఇప్పుడైతే అసలైంది ఇదిగోండి బీరకాయ పొట్టు ముల్లంగి ముక్కలు ఈ విధంగా వేసుకున్నాను అనమాట. ఈరోజు బీరకాయ కూర చేశాను. ఆ పై పొట్టు తీసాం కదా, అదైతే పడేయకుండా ఈ విధంగా అయితే చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఆ బీరకాయ పొట్టు ఉత్తుగా వేసి చట్నీ చేస్తే సరిపోదు కాబట్టి అందులోకి ముల్లంగి కూడా యాడ్ చేశాను. జనాభా ఎక్కువ కదండి, కొంచెం చట్నీ ఎక్కువే కావాలి కాబట్టి ఈ విధంగా తగినంత ఉప్పు వేసి ఇది కొంచెం బాగా వాడ్చుకున్న తర్వాత తగినంత చింతపండు దాంతోపాటు కొత్తిమీర కూడా వేసేస్తానన్నమాట. ఇందులోకి చింతపండు వేస్తే ఆ వేడికే చింతపండు బాగా మెత్తబడుతుంది కాబట్టి చింతపండు ఏం మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఈ విధంగా వేసేసి అందులో కొత్తిమీర కూడా వేశాను. మొత్తం కలిపేస్తే కాసేపుకంతా చింతపండు బాగా మెత్తబడిపోతుంది కాబట్టి మనం రుబ్బేటప్పుడు మెదిగిపోతుంది అనమాట, బాగా కలిసిపోతుంది చట్నీలోకి. ఇప్పుడైతే ఈ మిశ్రమం మొత్తం బాగా వేగిపోయిందనమాట. దీన్ని దించి పక్కన పెట్టుకొని ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడము లేకపోతే రోట్లో రుబ్బుకోవడము అది మన ఇష్టం. ఇప్పుడైతే చట్నీ రుబ్బి పెట్టేశాను. ఇదిగోండి అందులోకి పోపు పెట్టేద్దాం. చట్నీకి పోపు పెడదాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉద్దిపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇందులోకి మనం కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కారం కొంచెం ఎక్కువే ఉన్నట్లు అనిపించింది నాకు, దానికనే అంటే పచ్చడి కారం ఎక్కువ ఉన్నట్లు అనిపించింది, దానికనే సరిపోతుంది పోపు పెడితే అన్నట్లుగా ఎండుమిర్చి అయితే వేయలేదండి. ఇది కరివేపాకు వేశాను. ఇదన్నీ వేసిన తర్వాత మనం ఏదైతే రుబ్బి పెట్టుకున్నామో పచ్చడి ఇందులోకి వేసేయడమే. ఇది కొంచెం వేయించుకుంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సన్నని మంట మీద బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఆ పోపు అంతా కలిసేటట్టుగా వేయించుకొనేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి ఎంతో రుచికరమైన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మన వాళ్ళకి భోజనాల్లో వడ్డిచ్చేసాను ఈ విధంగా. ఇంకా ఈరోజు వంట వార్పు ఏం చేశాను అనేది కూడా ఒక లాగ్లాగా మినీ లాగ్లాగా తీశాను, అది కూడా మీ ముందుకు తీసుకొస్తాను. వీలైతే ఈ స్క్రీన్ మీద కూడా లింక్ ఇస్తాను. మీకు వీలుండి మీ విలువైన సమయానికి టచ్ చూడగలిగితే చాలా చాలా సంతోషం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.